అట్లాగే ఈ సినిమాకి ఉన్నటువంటి ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఇండియాలో ఫస్ట్ టైం ఈ మూవీకి ఓవరాల్గా మూవీ బాగుందంటే మాత్రం హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామ్ యాదవ్ అండ్ వెల్కమ్ టు నోజ్వుడ్ సినిమా టాకీస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను ప్రభాస్ లీడ్ రోల్ పోషించిన సలార్ మూవీ యొక్క రివ్యూ చెప్తానండి. హోమ్ బేల్ పిక్చర్స్ బ్యానర్ పై విజయ్ కిరంగుదూర్ నిర్మించారండి. డైరెక్టర్ వచ్చేసి ప్రశాంత్ నీల్. ఈ మూవీ యొక్క లెంగ్త్ వచ్చేసి 2 hours 52 minutes అండి. ఈ సినిమాలో ప్రభాస్తో పాటు శృతి హాసన్, టిను ఆనంద్, బాబీ సింహ, ఈశ్వరీరావు, శ్రేయారెడ్డి తదితరులు నటించారండి. అట్లాగే ఈ సినిమాకి ఉన్నటువంటి ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఇండియాలో ఫస్ట్ టైం ఈ మూవీకి డార్క్ సెంట్రిక్ టెక్నాలజీని వాడారనమాట. ఈ టెక్నాలజీ కొంచెం కాస్ట్లీ అండి. హాలీవుడ్లో కూడా అవెంజర్స్, అవతార్ లాంటి పెద్ద సినిమాలకు మాత్రమే వాడారనమాట. అరి అలెక్సా 35 కెమెరా లేటెస్ట్ వెర్షన్ విత్ సిగ్నేచర్ లెన్స్ని యూజ్ చేశారండి. ఓవరాల్గా ఈ టెక్నాలజీని ఇండియాలో యూజ్ చేసుకున్నటువంటి మొట్టమొదటి సినిమా సలార్ అవటం అనేది నిజంగా మన తెలుగు వాళ్ళకి చాలా గర్వకారణం అని చెప్పుకోవాలండి. మూవీ బాగుందంటే మాత్రం సినిమా నాకైతే నచ్చిందండి. అయితే బాహుబలి సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ ఎప్పుడు పడుద్దా అని ఫ్యాన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎనీహౌ ఫ్యాన్స్ తలెత్తుకునేలాగా ఉంటుంది. అయితే చాలామంది ఈ సినిమాని కేజీఎఫ్తో పోల్చారు కానివ్వండి, అసలు కేజీఎఫ్కి సలార్కి పోలికే లేదనమాట. కేజీఎఫ్లో కోలార్ గోల్డ్ ఫీడ్స్ ఎంత ఉంటే ఈ సినిమాలో కాన్సార్ అనేది ఎంత ఉంటుంది అనమాట. 100 కేజీఎఫ్లు కలిసినా కానివ్వండి ఒక కాన్సార్కి ఈక్వల్ కాదనమాట. ఓవరాల్గా ఈ సినిమాకి సెకండ్ పార్ట్ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. అట్లాగే ఎంతమంది సెకండ్ పార్ట్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అనేది కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి మూవీ ఫ్యామిలీతో సహా కూర్చొని చూడొచ్చా అంటే మాత్రం మూవీలో అక్కడక్కడ కొద్దిగా వైలెన్స్ ఉంది కానివ్వండి, ఆ వైలెన్స్ చూసేలాగానే పెట్టాడనమాట ప్రశాంత్ నీల్. కాబట్టి ఎక్కడ వల్గారిటీ లేదు, ఫ్యామిలీతో సహా వెళ్ళి చూడండి. ఇక సినిమా స్టోరీ ఆల్రెడీ రిలీజ్కి ముందే మీకు తెలుసు కాబట్టి నేను పెద్దగా రివీల్ చేయదలుచుకోలేదు. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో జరిగేటటువంటి స్టోరీ అనమాట. అయితే కొన్ని కారణాల రీత్యా వాళ్ళు విడిపోతారన్నమాట. వాళ్ళు విడిపోయిన దానికి అట్లా కాన్సార్ అనేటటువంటి ప్లేస్కి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, ఫైనల్గా ఆ కాన్సార్ యొక్క కింగ్ ఎవరు, ఓవరాల్గా మళ్ళీ ఈ ఫ్రెండ్స్ ఇద్దరు కలిశారా, వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి గొడవలకు కారణం ఏంటనేది మీరు మూవీ చూసి తెలుసుకుంటే బాగుంటుందండి. అట్లాగే మూవీ స్టార్టింగ్ని మాత్రం అస్సలు మిస్ అవ్వమాకండి. మంచి డీటెయిలింగ్తో స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక ఫస్ట్ హాఫ్ని చాలా బాగా డీల్ చేశాడండి. సెకండ్ హాఫ్ మాత్రం మూవీ కొంచెం మెలో డ్రామా, ఎమోషన్కి కనెక్ట్ అయ్యేలాగా కొన్ని సీన్స్ ఉంటాయి. అఫ్కోర్స్ మాస్ పీపుల్కి అది కొద్దిగా బోరింగ్ అనిపిస్తుంది కానివ్వండి, అయితే ఆ యొక్క ఎమోషన్ సీన్స్ మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్కి ఖచ్చితంగా కనెక్ట్ అవుతాయి. కాబట్టి మూవీకి కలెక్షన్స్ విషయంలో మాత్రం ఏమాత్రం డోకా ఉండదు. నాకు తెలిసి నా అంచనా ప్రకారం అయితే, మళ్ళీ చెప్తున్నానండి, ఇది కేవలం నా అంచనా మాత్రం, మేబీ ఈ మూవీ 1000 crores పైగా కలెక్ట్ చేసినా కూడా ఆశ్చర్యం లేదండి. ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తుందండి ఆడియన్స్ని. అందులోనూ షారుఖ్ ఖాన్ నటించినటువంటి డంకీ మూవీకి కొద్దిగా డివైడ్ టాక్ వచ్చిందండి. కాబట్టి నార్త్లో కూడా ఈ మూవీ ఖచ్చితంగా డంకీ కలెక్షన్ దాటే వస్తుంది అనమాట. ఓవరాల్గా ప్రభాస్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా చెప్పుకోవచ్చండి. అందులోనే ఆయన బాహుబలి 2 తర్వాత చేసినటువంటి సాహో జస్ట్ యావరేజ్ అయింది. అట్లాగే రాధేశ్యామ్ ఏమో ఫ్లాప్ అయింది. అందులో ఆది పురుష్ విషయంలో ఎన్ని విమర్శలు వచ్చినాయి అన్నది మీకే తెలుసు. ఓవరాల్గా ఇన్ని ఫెయిల్యూర్స్ తర్వాత ప్రభాస్కి ఖచ్చితంగా ఒక హిట్ పడాల్సిన టైంలో వచ్చినటువంటి సాలిడ్ మూవీ. ప్రశాంత్ నీల్ ప్రభాస్ కట్అవుట్ ని కరెక్ట్ గా వాడుకున్నాడండి. ఎనీహౌ సరైన చేతిలోనే ప్రభాస్ కట్అవుట్ పడి బోయపాటి సీను బాలకృష్ణ లాగా ప్రభాస్ కి ప్రశాంత్ నీల్ కి కరెక్ట్ గా సింక్ అయింది. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే దేవా క్యారెక్టర్ లో ప్రభాస్ మాత్రం అల్టిమేట్ అని చెప్పొచ్చండి. ఎక్కడ వంక పెడతానికి లేదు. అందులోనూ బాహుబలి 2 తర్వాత ఆయన లుక్స్ మరియు గెటప్ విషయంలో చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. బాహుబలి తర్వాత ఆయన ఫేస్ లో కూడా చాలా చేంజెస్ మనం గమనించామండి. కానీ వాటన్నిటిని రీప్లేస్ చేస్తూ ఈ సినిమాలో మాత్రం ఆయన చాలా స్మార్ట్ గా, అందులో కొన్ని సీన్స్లో 6 pack గెటప్, ఓవరాల్గా మిర్చి టైంలో ప్రభాస్ ఎంత క్యూట్గా ఉన్నాడా ఆ టైప్ లుక్స్ మనం ఈ సినిమాలో చూస్తామని చెప్పాలండి. మొత్తంగా చూసుకుంటే దేవా క్యారెక్టర్లో మనం ప్రభాస్ని తప్ప ఇంకొకరిని ఊహించుకోలేము. కాకపోతే ఫస్ట్ హాఫ్లో ప్రభాస్ క్యారెక్టర్కి డైలాగ్స్ చాలా తక్కువ ఉంటాయండి. అరే ఏంట్రా వీడు మాట్లాడేటి మోగోడా అని అనుకునేంత ఇదిగా ఉంటుంది అనమాట. ఇక ఎప్పుడైతే ఆ యాక్షన్ బ్లాక్స్ ఓపెన్ అవుతాయో అక్కడ ఇక జూలు విదుల్చిన సింహం లాగా ఉంటుంది అనమాట ఆయన యొక్క పెర్ఫార్మెన్స్. అట్లాగే ప్రభాస్ గారి తర్వాత పృథ్వీరాజ్ సుకుమారన్ గారికి క్యారెక్టర్కి కూడా మంచి మార్కులు పడతాయండి. చాలా బాగా చేశాడు. కాకపోతే నాకు అనిపించింది చెప్తున్నా, ఆ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్లేస్లో మనం హీరో గోపిచంద్ గారిని పెట్టుంటే బాగుండేది అనిపించింది. అందులోనూ రియల్ లైఫ్లో కూడా ప్రభాస్ను గోపిచంద్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. నాకైతే అలా అనిపించింది. మీకు అలా అనిపించిందా లేదా అనేది మీ ఒపీనియన్ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓవరాల్గా పృథ్వీరాజ్ సుకుమారన్ గారు కూడా ఏం తక్కువ కాదండి. ఆయన కూడా తన బెస్ట్ ఇచ్చారు అక్కడ. కాకపోతే తెలుగు వరకన్నా అట్లీస్ట్ గోపిచంద్ గారిని పెట్టి తీసుంటే బాగుండేది అనేది నా అభిప్రాయం. ఇక పృథ్వీరాజ్ తర్వాత
ప్రభాస్ తల్లి క్యారెక్టర్ చేసిన ఈశ్వరీరావు గారి యాక్టింగ్కి మాత్రం మనం చాలా బాగా కనెక్ట్ అవుతామండి. అదేంటో ఈ మధ్యన ఈశ్వరీరావు గారికి చాలా మంచి క్యారెక్టర్స్ పడుతున్నాయండి. రీసెంట్గానే ఆవిడ నటించినటువంటి పిండం మూవీ కూడా నేను చూశాను అనమాట. అందులో దెయ్యాలు వదిలించినటువంటి మాంత్రిక రాల క్యారెక్టర్లో ఆవిడ చాలా బాగా నటించారు. ఆ తర్వాత ఇప్పుడేమో సలార్. ఓవరాల్గా ఆవిడ ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నానండి. ఆ తర్వాత యాక్టింగ్ పరంగా స్కోప్ అంటే శ్రియారెడ్డి గారండి చాలా బాగా చేశారు. ఆవిడకి ఇచ్చినటువంటి స్క్రీన్ టైం కొంచెం తక్కువైనా కానివ్వండి, ఆ సీన్స్లో మాత్రం ఆవిడ ఎరగదీశారని చెప్పాలి. మిగతా క్యారెక్టర్స్ కూడా తమకు ఇచ్చిన పరిధి మేరకు బెస్ట్ ఇచ్చారండి. బాబీ సింహ గారిని చూసినప్పుడు ఆయన కొంచెం ఎక్కువ సీన్స్ ఉంటాయేమో అని అనుకున్నా కానివ్వండి, మేబీ సెకండ్ పార్ట్ కోసం ఆయన్ని కొంచెం తగ్గించారేమో అనిపించింది. జగపతి బాబు గారు కూడా చాలా తక్కువ స్క్రీన్ టైమే అనమాట. ఓవరాల్గా అందులో కూడా ఆయన తన బెస్ట్ ఇచ్చారు. అయితే శృతి హాసన్ గారికి ఈ సినిమాలో పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వలేదని చెప్పాలండి. అసలు ఆవిడ క్యారెక్టర్ లేకపోయినా వచ్చే నష్టం అయితే ఏం లేదు. ప్రతిసారి స్టోరీకి ఆవిడ క్యారెక్టర్ ఎందుకు అడ్డం తగులుతున్నట్టు అనిపించింది. ఓవరాల్గా సెకండ్ హాఫ్లో సెకండ్ పార్ట్లో శృతి హాసన్ గారిని ఏమన్నా కరెక్ట్గా యూజ్ చేసుకుంటారేమో చూడాలి. ఎనీహౌ నాకైతే శృతి హాసన్ గారి యొక్క పెర్ఫార్మెన్స్ ఈ సినిమాలో నచ్చలేదు. మేబీ అది డైరెక్టర్ మిస్టేక్ అని చెప్పాలి. ఎందుకంటే శృతి హాసన్ గారు ఎంత గొప్ప ఆర్టిస్టో మనందరికీ తెలుసు కాబట్టి. నా కమింగ్ టు ద టెక్నికల్ డిపార్ట్మెంట్, అన్బరీవ్ అందించినటువంటి యాక్షన్ కొరియోగ్రఫీ మాత్రం ఈ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ అండి. ముఖ్యంగా ఆ యాక్షన్ బ్లాక్స్ అన్ని ఫెంటాస్టిక్గా వచ్చాయంటే మాత్రం అందుకు మెయిన్ కారణం అన్బరీవ్ గారి యాక్షన్ కొరియోగ్రఫీ అని చెప్తానండి. ఓవరాల్గా చాలా ఫెంటాస్టిక్ అవుట్పుట్ ఇచ్చారు ఆయన. అట్లాగే రవి బస్రూర్ గారి యొక్క సంగీతం అయితే బాగుందండి. పాటలు చాలా బాగా వచ్చినాయి. కాకపోతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో మాత్రం నాకైతే అంత ఇంపాక్ట్ ఏమి అనిపించలా. వాయిద్యాల హోర్ బాగా ఎక్కువైపోయింది. ఓవరాల్గా రవి బస్రూర్ గారి బీజిఎం ఇంకొంచెం బెటర్గా ఇచ్చుంటే బాగుండేది అనేది నా అభిప్రాయం. భువన్ గౌడ గారి సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి మెయిన్ హైలైట్ అని చెప్పుకోవాలండి. అందులోనూ ఫస్టే చెప్పాను కదండి, డార్క్ సెంట్రిక్ టెక్నాలజీ వాడారని. ఆ టెక్నాలజీని భువన్ గౌడ గారు స్క్రీన్ మీద చాలా వండర్ఫుల్గా ప్రజెంట్ చేశారు. ఓవరాల్గా సినిమాటోగ్రఫీ మాత్రం నాకైతే చాలా బాగా నచ్చిందండి. ముఖ్యంగా ఆ డార్క్ సెంట్రిక్ టెక్నాలజీ వల్ల ఆ పిక్చర్ క్లారిటీ కూడా చాలా బాగుందండి. ప్రతిది కూడా చాలా డీటెయిలింగ్గా కనపడుతుంది అనమాట. ఓవరాల్గా ఆ టెక్నాలజీ కోసం మనం మూవీ ఒకసారి చూడాలని చెప్తాను. ఇక ఉజ్వల్ కుల్కర్ణి గారి ఎడిటింగ్ కూడా చాలా బాగుందండి. కాకపోతే సెకండ్ హాఫ్లో ఆ కాన్సార్కి సంబంధించి ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఉంటాయి చూడండి, అక్కడ కొద్దిగా ఎడిటింగ్ చేస్తుంటే బాగుండేదండి. ఓవరాల్గా సెకండ్ హాఫ్లో ఒక 10 minutes కొంచెం తగ్గితే బాగుంది అనిపించింది నాకైతే. మొత్తంగా చూసుకుంటే ఎడిటింగ్ కూడా బాగుందండి. ఇక డైరెక్టర్ అయినటువంటి ప్రశాంత్ నీల్ గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పేది ఏముందండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ప్రభాస్ని ఎలివేట్ చేయడంలో ఎక్కడ ఏమాత్రం తగ్గలేదన్నమాట ఆయన. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3.5 అండి. నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన యూట్యూబ్ ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.